నేను చెప్తుంది పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తే నువ్వు చెప్తుంటే దానికేమి అది కాదు కదా. ప్రమోషన్స్ ఇంకా 1998 సంబంధించి 4534 మందిని రిక్రూట్ చేస్తాం ఇప్పటికి. మరి ఏం చెప్తాను, మరి ఆఖరికి ఏమైపోయిందంటే మాకు ఈనాడు విలేకరులను ఆంధ్రజ్యోతి విలేకరులతో మేము చెప్పుకుంచుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా మేము చెప్తుంది, నేను మాట్లాడిన మాట ప్రభుత్వం, ఇది అథారిటీ. నేను వేగ్గా మాట్లాడిన వేగ్గా చెప్పను. మరి ఉంటే మరి చెప్పండి. మరి మీరు వచ్చి పదండి, లేకపోతే RTI ప్రకారం మీరు 50 పట్టిన ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎందుకు జోగులు చేసి చెప్తే వస్తారు, అది పట్టుకొని చెప్పండి నాకు. లేకపోతే ఏంటిది మరి చెప్తానంటే మరి కాదు ఎంతమంది చేస్తారో చెప్తాను. ఎందుకు ఎవరు పెట్టు మేము ఇప్పిస్తాను, నేను పెట్టు మేము ఇస్తాము. ఎవరు మాకేదో రాదు. 4,534 మంది 1998 వాళ్ళని తీసుకున్నాము, జాయిన్ అయ్యారు. ఇది మొత్తం 14,219 చెప్పాను కదా. జాయిన్ అయిన వేరు, ఇంకా మళ్ళీ దీంట్లో 98ని రిక్రూట్ చేసుకునే సమస్య లేదు. మళ్ళీ ఇంకా రెగ్యులర్ డిఎస్ ఉంటుంది. దయచేసి మీరు క్యాండిడేట్ అయితే మీరు లోన్ మాట్లాడడం వీల్లేదు, మీరు మాట్లాడడం వీల్లేదు. నో, ఐఎమ్ సారీ. ఇది నాన్ జాయినింగ్ అయినా ఏదైనా పిలిచినప్పుడు టైం బౌండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మా ప్రిన్సిపల్ గారు మా వీరు చెప్పారు ఏమని, 12వ తేదీ నుంచి పిలుస్తాము, 21వ తారీఖులో కూడా పేమెంట్ ఆఫ్ ఫీజు కట్టాలన్నారు. 23 వచ్చి నేను కడతానంటే ఒప్పుకుంటామా చెప్పండి? 23 నుంచి కడతామంటే ఒప్పుకున్నా చెప్పండి? ఇస్తారా టైము? అలాగే ఆ టైం పెట్టినప్పుడు టైం బౌండ్లో వచ్చి వాళ్ళ బాధ్యత వ్యక్తులు అయితే వచ్చి జాయిన్ అవ్వాలా. వాళ్ళు మేము జాయిన్ అవ్వమని చెప్పని పోనీ ఏదో కారణం, జ్వరం వచ్చిందో, డబ్బు ఉంది, 1 డే 2 డే అంటే అడగవుతుంది. కాబట్టి సారీ. అదే మరి ఇంకా లేదు, ఇంక ఈ సగం ముగిసిపోయినట్లే. అది ఏదండి నెంబర్ రిటైర్మెంట్ పోస్ట్ అది నేను ఇప్పుడు ప్రకటించింది ఈ సంవత్సరం ఏప్రిల్ 31వ తారీఖు వరకు అవుతున్న రిటైర్మెంట్తో కలిపి ఇవన్నీ. ఇక ఇవి 31 తర్వాత ఏప్రిల్ తర్వాత జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. 0 వేకెన్సీ వస్తుంది ఆ రోజుకి. ఇంకొకటి ఆలోచన కూడా చేస్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే టీచర్స్కి స్టూడెంట్స్కి ఇబ్బంది రాకూడదని. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మనము జూన్లో పెడతాము, మరి జూలైకి అవుతుంది. అందుకే ఒక ఆలోచన చేస్తాం. ఒకవేళ మధ్యలో ఏ టీచర్ అయినా రిటైర్మెంట్ అయితే ఆ ఏలో మళ్ళీ ఆ జూన్ వరకు ఆ క్లాసెస్ మే వరకు జరుగుతాయి కదా, అంత ఏప్రిల్ వరకు జరుగుతాయి, అంతవరకు కంటిన్యూ చేయాలని ఆలోచన కూడా ఉంది. సపోజ్ డిసెంబర్లో రిటైర్మెంట్ అవుతారు, మన గ్యాప్ రాకుండా ఉండడానికి ఏప్రిల్ వరకు కంటిన్యూ చేయడం, అకాడమిక్ ఎండింగ్ వరకు. అది కూడా ఆలోచన చేస్తున్నాం. మా ఆఫీసర్ అందరూ కూడా అది కూడా ఎగ్జామ్ చేసి మరి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని, ముఖ్యమంత్రి గారి దగ్గర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ఆలోచన కూడా మాకుంది. అదే మరి అదే కదా చెప్తాం. చనిపోయి ఉంటే దానికి మనం ఏం చేయలేం కదా. చనిపోయి